నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు అరెస్ట్. సౌత్ ఆఫ్రికా నుంచి రాగానే పట్టుకున్న పోలీసులు తనను కావాలని ఇరికించారన్న A1. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం. అనంతపురంలో సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఓకే. పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణాలు. నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన. P4లో అందరూ భాగస్వాములు కావాలన్న సీఎం. ఏపీని నంబర్ 1గా మారుస్తామని హామీ. రేవంత్ బీసీలను మోసం చేశారు. జీవో నెంబర్ 9 కోర్టులో నిలబడదని సీఎంకు తెలుసు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్న బీఆర్ఎస్ నేతలు. జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ ఫోకస్. అంజన్ కుమార్ కు నేతల బుజ్జగింపులు. సముచిత స్థానం కల్పిస్తామని హామీ. రేపు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్. హైకమాండ్ పెద్దలను కలవబోతున్న నేత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై చర్చ. హుజూరాబాద్ లో నేనే టికెట్లు ఇచ్చుకుంటా. లోకల్ టికెట్లపై ఈటెల సంచలన వ్యాఖ్యలు. బండి సంజయ్ పై పరోక్ష కామెంట్లు. 100 కోట్ల విలువైన భూమికి కంచె. నాలాల పునరుద్ధరణే లక్ష్యమన్న రంగనాథ్. 1000 చెరువులకు FTL తేల్చే పనిలో హైడ్రా. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. డీజీపీ ముందు 3 మావోయిస్టుల లొంగుబాటు. పార్టీలో విభేదాలు నిజమేనన్న మాజీ మావోయిస్టు వికాస్. వైసీపీ నేత సుబ్బన్న అరెస్టుపై పేర్ని గరం. తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులకు వార్నింగ్. ఏం చేసుకుంటారో చేసుకుండని సిఐ కౌంటర్. పైడి తల్లి జాతర సరిగా జరగలేదు. నేను కూర్చున్న వేదిక కూలి పలువురు గాయపడ్డారు. గవర్నర్ కు లేఖ రాసి వివరణ కోరుతామన్న బొత్స. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు. ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. PPP విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్న అమర్నాథ్. ముగిసిన పిన్నెల్లి సోదరుల విచారణ. రెండోసారి పోలీసుల విచారణకు హాజరైన బ్రదర్స్. జంట హత్యల కేసులో సాయంత్రం వరకు విచారణ. డ్రగ్స్ కట్టడి కోసం కృషి చేస్తున్నాం. 403 మంది అరెస్టు చేశామన్న రాచకొండ సిపి. రాజస్థాన్ ముఠా నుంచి 1 కోటి విలువైన డ్రగ్స్ సీజ్. డ్రగ్స్ హవాలా మనీ ర్యాకెట్ గుట్టు రట్టు. 3,84 లక్షల సీజ్ చేసిన ఈగల్ టీం. ముంబై, రాజస్థాన్, గోవాలో దాడులు. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. శబరిమలలో బంగారం దుర్వినియోగమైందన్న హైకోర్టు. విచారణ వేగవంతం చేయాలని సిట్కు ఆదేశం. SC STలపై నేరాలు పెరుగుతున్నాయి. భాగస్వామ్య మనస్తత్వమే కారణమన్న ఖర్గే. హర్యానా IPS పై వివక్ష. CJI పై దాడి ప్రస్తావన. మధ్యప్రదేశ్ కాఫ్ సిరప్ మరణాల కేసు విచారణ. రంగనాథ్ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. 10 రోజుల కస్టడీకి ఇచ్చిన కోర్టు. భారత్ ఆఫ్ఘన్ సర్కార్ మధ్య కీలక చర్చలు. జైశంకర్ తో తాలిబాన్ విదేశాంగ మంత్రి సమావేశం. కాబూల్లో పూర్తిస్థాయి దౌత్య కార్యాలయానికి ఓకే.